నమస్కారం. ఈరోజు మనం అష్టాదశ శక్తి పీఠాల గురించి తెలుసుకుందాం. శక్తి పీఠాలు మనకి 108 శక్తి పీఠాలు ఉన్నాయని మనకు తెలుసు. ఆ 108 శక్తి పీఠాలు ఎలా వచ్చాయంటే దక్ష ప్రజాపతి యజ్ఞం చేశారు. ఆ యజ్ఞానికి మన పరమశివుడి భార్యను సతీదేవిని పిలవపోయినా ఆవిడ వెళ్ళింది తండ్రి మీద ఉన్న అభిమానంతో. అయితే అక్కడ ఆమెకు అవమానం జరిగిందని ఆవిడ ఏం చేసిందంటే దక్ష ఆయన యజ్ఞం చేస్తున్న యజ్ఞకుండంలో పడిపోయిన తర్వాత ఆవిడ శరీరం కాలిపోయింది. అప్పుడు ఈ విషయం పరమశివుడికి తెలిసి వచ్చి ఆవిడని భుజాన్ని వేసుకొని మొత్తం ప్రళయతాండం చేస్తూ ప్రళయం సృష్టిస్తున్నాడు. మొత్తం తిరుగుతున్నారు. అప్పుడు మన విష్ణుమూర్తి ఆయా సుదర్శన చక్రంతో ఇలా పరమశివుడు ప్రళయతాండం చేయటం చాలా బాధాకరంగా అనిపించి అమ్మవారిని ఖండాలుగా సుదర్శన చక్రంతో ఖండించేస్తారు. అయితే ఆ ఖండాలు ఆ భాగాలు అనేక ప్రదేశాల్లో పడిపోయాయి. అవి మొత్తం 108. వాటిలో నుంచి 51 కొన్ని ఇంపార్టెంట్ అవి తీశారు. ఆ తర్వాత వాటిలో నుంచి మన ఆదిశంకరాచార్యులు వారు 18 అంటే అష్టాదశ పీఠాలను కూడా ఒక స్తోత్రంగా మనల్ని రోజు చదువుకోవడం కోసమని మనకు అనుకూలంగా అష్టాదశ పీఠాలను మనకు ఏర్పరిచారు. వాటిలో మహాశక్తి పీఠాలు ఉన్నాయి. ఆది మహాశక్తి పీఠాలు అవి ఏంటంటే అవి సృష్టి, స్థితి, లయ, మోక్షం వీటికి ప్రతీకగా ఉంటాయి. అవన్నీ కూడా మనకి అమ్మవారు మనకి సృష్టి, స్థితి, లయ. సృష్టి మన జన్మకు కారణమైన శక్తిపీఠం సృష్టి. అది ఎక్కడ ఉన్నదంటే అస్సాంలో ఉంది. అక్కడ ఉన్న అమ్మవారి పేరు కామాఖ్యదేవి. అది సృష్టికి సంబంధించిన భాగం పడ్డది కాబట్టి దాన్ని సృష్టి సంబంధించిన శక్తిపీఠంగా భావిస్తారు. రెండోది స్థితి అంటే మన పోషణ. మనకు పోషణ అనేది ఎలా జరుగుతుందంటే అమ్మవారి వక్షోజాలు గయలోని మంగళగౌరిగా పేరు మంగళగౌరి అని పిలువబడుతున్న శక్తిపీఠం అన్నమాట. గయలో ఉన్నది. దాన్ని స్థితి సంబంధించిన శక్తిపీఠంగా భావిస్తారు. అక్కడ అమ్మవారి వక్షోజాలు పడ్డాయి. అవే కదా మనకి ఆహారం, మనల్ని బతికించేది. కాబట్టి వాటిని స్థితి సంబంధించిన శక్తిపీఠంగా భావిస్తారు. ఆ తర్వాత అక్కడున్న అమ్మవారి పేరు మంగళగౌరి. అది గయాలో ఉన్నది. మూడోది లయ అనే శక్తిపీఠం ఉజ్జయిని మహంకాళి అమ్మవారిగా పేరు పిలువబడుతున్న ఉజ్జయినిలో ఉన్నది. అది ఆ శక్తిపీఠం లయ. ఆవిడ పెదవులు పడ్డాయి అన్నమాట. దాన్ని నాలుగోది విమలాదేవిగా పిలువబడుతున్న శక్తిపీఠం పూరి జగన్నాథ స్వామి ఆలయంలో ఉన్నది. అక్కడ అమ్మవారి పాదాలు పడ్డాయి. మనం అమ్మవారి పాదాలు పట్టుకుంటే మనకి మోక్షం లభిస్తుంది అనే దానికి ప్రతీక అన్నమాట. ఇప్పుడు ఈ శక్తిపీఠాలు అమ్మవారి సత్వరజ తమో గుణాలుగా కూడా సత్వరజ తమో గుణాలకు కూడా ప్రతీకలు అన్నమాట. ప్రతీకలుగా మనం భావించుకోవచ్చు. ఈ శక్తి పీఠాలు చాలా పవిత్రమైనవి, ముఖ్యమైనవి, మనం చూడదగినవి. నమస్కారం.